హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ రూప, కన్సల్టెంట్ ఆస్టియోపతి అండి. సో ఈ రోజు మన దగ్గరికి లావణ్య గారు వచ్చారు బెంగళూరు నుంచి. ఆవిడకి కాక్సిడీనియా పెయిన్ తోని ఆల్మోస్ట్ తన డెలివరీ అయిన దగ్గర నుంచి చాలా సఫర్ అవుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్నారు. మనం ఒక 2 సిట్టింగ్స్ ఇచ్చాము. ఆవిడకి ఎలా ఉందని ఇప్పుడు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి లావణ్య గారు. హాయ్ మ్యామ్. సో యాక్చువల్లీ అదే మ్యామ్, సో ఆల్మోస్ట్ నేను ఆఫ్టర్ డెలివరీ ఆఫీస్ జాయిన్ అయ్యాను మ్యామ్. 6 months కంటిన్యూస్గా వర్క్ చేశాను. బట్ టెయిల్ బోన్ అదే ఇష్యూ వచ్చి నేను హాస్పిటల్ తిరిగాను. ఆల్మోస్ట్ 25 సెషన్స్ వరకు వాళ్ళు సజెస్ట్ చేశారు ఫిజియోథెరపీ. 25 సెషన్స్. సో అది అయిన తర్వాత కూడా సమ్ ఎక్సర్సైజ్ చేశారు. బట్ నేను డైలీ యోగా అంటే జిమ్ అవన్నీ కూడా చేశాను. బ్యాక్ పెయిన్ ఇంకా సివియర్గా ఉండడం వల్ల నేను అదే అనుకున్నాను, 25 చేశారు ఇంకేం సేమ్ పొజిషన్ మారలేదు ఏంటి అని మళ్ళీ కనుక్కుంటే ఇది మీకు ఇలాగే ఉంటుంది అంటే అన్లెస్ మీకు ఆపరేషన్ చేసేంత వరకు అని చెప్పారు. సో మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే మీరు ఇంకా బెడ్ రిడన్ అయిపోతారు కంప్లీట్గా. సో అనేసరికి నేను ఇంకా ఫ్యూచర్ నా థాట్స్ ఇంకా మైండ్లో తిరిగిపోయాయి. ఆబ్వియస్గా ఇంకా నేను వర్క్ చేయలేను, కష్టం ఏం చేసినా ఇంకో 2-3 months అని చెప్పేసి 2-3 years అని చెప్పేసి అనుకున్నాను. నాట్ ఓన్లీ 1 hospital, సో ఐ వెంట్ మెనీ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు ఇట్ సెల్ఫ్. సో సేమ్ అదే అందరు అదే ప్రాబ్లం చెప్పారు. ఫిజియోథెరపీలు సజెస్ట్ చేస్తున్నారు, లేదంటే టాబ్లెట్స్ అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు, అంటే సేమ్ పొజిషన్ మళ్ళీ. సో నాకు ఇంకా మేము హైదరాబాద్కి రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం మ్యామ్. సో 1.5 months అవుతుంది. వచ్చిన వెంటనే సేమ్ నా ఫ్రెండ్స్ ఇక్కడ నా కొలీగ్స్ ఉంటే వాళ్ళతో ఇలాగే సజెస్ట్ చేస్తున్నాను అనమాట. నేను మేబీ ఎక్కువ వర్క్ చేయలేనేమో, ఎక్కువ ఇయర్స్ కంటిన్యూ చేయలేనేమో, మేబీ నాకు ఇలా వస్తుంది అంటే టెయిల్ బోన్ ఇష్యూ అని నా ఫ్రెండ్ ఒకరు అంటే నాకు టెయిల్ బోన్ ఇష్యూ మేబీ నాకు ఎగ్జాక్ట్ తెలియదు, వాళ్ళు చెప్పడం కూడా ఎగ్జాక్ట్గా ఏం చెప్పట్లేదు మ్యామ్. సో అక్కడికి వెళ్తే నా ఫ్రెండ్ సాహితి అని తన సిస్టర్ కూడా సేమ్ ఇష్యూ ఉంది, ఒకసారి ఈవా హెల్త్ కేర్కి వెళ్ళు, అక్కడ డాక్టర్ రూపా మ్యామ్ ఉంటుంది, కావాలంటే మాట్లాడండి అని చెప్పేసి మీ నెంబర్ ఫస్ట్లో ఇచ్చారు మ్యామ్. సో అందుకని నేను ఫస్ట్ మీతో మాట్లాడాను. లేదు మీకు సెట్ అవుతుంది, ఫస్ట్ సెషన్కి వచ్చాను. ఆపరేషన్ అనేసరికి మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్, ఇది చూసి ఇదంతా ఇలా ఉంటుంది అది అని చెప్పేసి. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓహో దేనికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఫస్ట్ నాకు అట్లీస్ట్ అర్థమైంది, ఓ దీనికి వచ్చిందా అని చెప్పేసి. సో కంటిన్యూస్గా మీరు ఆపరేషన్ అనేసరికి వాళ్ళు ఆపరేషన్ అన్నారు, ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి రావాలేమో, టైం పడుతుందేమో అంటే కరెక్షన్కి ఈవెన్ ఐ డింట్ నో దట్ టైమ్. సో మీరు ఇంకా చెప్పేసరికి సో కరెక్షన్ చేశారు. సో యాక్చువల్లీ సెకండ్ టైం రావడానికి రీజన్ నాదే మ్యామ్, లిటరల్లీ చెప్పాలంటే. సో పొజిషన్ మీరు గైడ్ చేసినట్టు మేము లేవలేదు డ్యూ టు వర్క్ ప్రెషర్. సో మళ్ళీ ఇప్పుడు వచ్చాను, నాకు కంప్లీట్గా సెట్ అయిపోయింది. ఈవెన్ మా ఫ్రెండ్ చెప్పింది కరెక్ట్ అని చెప్పాను. నేను నా ఫ్రెండ్స్ కొంతమందికి కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్స్ అలాట్.